ఇది కరెక్ట్‌గా ఇన్ని రోజులు ఉంటుందని అంటే మనకి వేసవి కాలం అంటే 4 నెలలు, అలాగే మాన్సూన్ సీజన్ 4 నెలలు. ఇవేంటంటే కరెక్ట్‌గా మనకు భూగమనం 365 రోజుల్లో ఒక రౌండ్ అయిపోతుంది కాబట్టి మనం అట్లా చెప్పగలుగుతాం. వేరాజ్ ఇది దేనివల్ల వచ్చింది మనకి పసిఫిక్ మహాసముద్రంలో కొన్ని వేల స్క్వేర్ కిలోమీటర్స్‌లో ఏరియాలో ఈ సముద్ర జలాలు వేడెక్కడం అనేది తొందరగా జరగదు. భూమి తొందరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లబడుతుంది. సముద్ర జలాలు వేడెక్కడానికి ఎక్కువ సమయం పడుతుంది, మరి చల్లబడటానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. సో కొన్ని వేల స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాలో ఉన్న సముద్ర జలాలు వేడెక్కిన తర్వాత అవి వెంటనే ఒక నెలలోనో వారంలోనో చల్లబడటం అంటూ ఉండదు. ఇంకా మనం వేడెక్కే ప్రక్రియే ఇంకా ముందుకెళ్ళే వరకు మనకి ఇంటర్నేషనల్ రీసెర్చ్, వెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు అన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే ఇది ఇప్పుడే ప్రారంభమైంది, ఈ ఏడాది చివరి వరకు ఇంకా అక్కడ వేడెక్కే ప్రక్రియ కొనసాగుతుందని. సో వేడెక్కే ప్రక్రియలోనే ఇంకా ఉన్నాం తప్పించి అసలు చల్లబడే ప్రక్రియలోకి చల్లబడే ప్రక్రియ వచ్చిన తర్వాత కూడా చాలా కాలం పడుతుంది. సో దీని ఎఫెక్ట్ అనేది మనకి కొంచెం లాంగ్ పీరియడే ఉంటుంది. అంటే వచ్చే మా వర్షాకాలం వరకు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశాలు కనబడుతుంది. ఇంచుమించు ఈ ఏడాది చివరి వరకు ఈ వేడెక్కే ప్రక్రియ కొనసాగుతుందని ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఫోర్కాస్టింగ్ ఏజెన్సీస్ అన్నీ చెప్తున్నాయి. ఆ తర్వాత పరిస్థితి మనకి ఈ ఏడాది తర్వాత ఇంకా వేడెక్కే ప్రక్రియ ఆగిపోయి చల్లబడే పరిస్థితి వచ్చిందా లేదా అన్నది మనకి ఇంచుమించు ఏడాది చివరికే తెలుస్తుంది. సో డెఫినెట్గా కొంత ప్రభావం అయితే ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఏడు ఉన్నంత ప్రభావం ఉంటుందని చెప్పలేము, కానీ కొంత ప్రభావం అయితే ఉండే అవకాశమే ఉంటుంది. అంటే ఈ ఎల్నినో ఎఫెక్ట్కి కానీ వర్షాభావం తక్కువ ఉండడం నేపథ్యంలో మానవ తప్పిదాలు ఏమైనా ఉన్నాయా? మానవ జీవన విధానానికి ఎల్నినోకి ఏమైనా సంబంధం ఉందా? ఇది మానవ జీవన విధానానికి సంబంధం లేదండి. ఇది మామూలుగా గ్లోబల్ వార్మింగ్కి, పొల్యూషన్కి వీటికి సంబంధించింది కాదు. ఇదేంటంటే భూమి మీద ఉన్న సహజమైనటువంటి ఏర్పాటు. ఎందుకంటే మనకి ఈ 30 degrees నార్త్ సౌత్ దాటి పైకి పోయినా కిందకి పోయినా టెంపరేచర్లు చాలా తక్కువ ఉంటాయి. అక్కడ మనం పోల్స్కి వెళ్ళిపోతే మంచు ఖండాలు పూర్తిగా. సో భూమి మీద ఉన్న ఏర్పాటు ఏంటంటే ఎప్పుడు ఈ టెంపరేచర్ని ఈక్వల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. గాలి అందుకని పోల్స్ నుంచి కిందకి భూమధ్య రేఖ దగ్గర ఉన్న వేడి గాలులు పైకి ఎప్పుడు మూవ్ అవుతూ ఉంటాయి. సో అలా మూవ్ అవడం వల్లే మనం ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది, ఒక యావరేజ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇది ప్రకృతిలో యాక్చువల్ మానవ మనుగడకి ఉన్న ఏర్పాటు. ఆ ఏర్పాటులో ఏమవుతుందంటే కొన్ని సంవత్సరాలు ఈ సముద్ర జలాలు కూడా ఈ వాటర్ సర్క్యులేషన్ అని ఉంటుంది ఆ ప్రాంతంలో. అది కూడా ఈ టెంపరేచర్ని ఈక్వల్ చేయడానికి ఉన్న ఒక రకమైన సర్క్యులేషన్. రకరకాల సర్క్యులేషన్స్ ఉంటాయి భూమి మీద, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకం సర్క్యులేషన్. ఈ సర్క్యులేషన్స్ ఏంటంటే ఈ వేడి గాలిని చల్లగాలిని మిక్స్ చేసేందుకు ఉన్న ఏర్పాటు. ఆ ఏర్పాటులో భాగంగా అవి తిరుగుతున్నప్పుడు కొన్ని సంవత్సరాలు ఇటు పశ్చిమ పసిఫిక్, కొన్ని సంవత్సరాలు తూర్పు పసిఫిక్ ప్రాంతం వేడెక్కడం, చల్లారడం జరుగుతుంది. ఇవి మానవ తప్పిదాల వల్ల జరిగినవి కాదు, ఇది ప్రకృతిలో ఉన్న ఏర్పాటు. సో ఇవి ఈ సైకిల్స్ వస్తుంటాయి, మళ్ళీ మారుతుంటాయి. ఇది నార్మల్. ఇది అంటే సాధారణంగా మీరు అంటే వర్షం మన తెలంగాణ రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ సాధారణంగా వర్షాకాలం సీజన్ బట్టి ఆ వాన నీళ్ళని బట్టి, ఆ వరద నీటిని బట్టి ఆ బాయలు నిండడము, భూగర్భ జలాలు పెరగడం, బోర్లు వేసుకోవడం ఇలాంటివి జరిగి వ్యవసాయం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఒక వాతావరణ శాఖ అధికారిగా రైతన్నలకు సూచనలు చేస్తే ఎలాంటి సూచనలు చేసే అవకాశం? మనం ఇంచుమించు ఏప్రిల్ నెల నుంచి కూడా ఈ ఎల్నినో పరిస్థితులు ఉంటాయి అని, మే నెలలో అయితే కన్ఫర్మ్డ్గా ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. సో దీనికి తగినట్టుగా మనకి ఈసారి ఎల్నినో తీవ్రంగా ఉంటుందని ఇంటర్నేషనల్ సంస్థలు కూడా చెప్తున్నాయి. కాబట్టి మనం మే నెలలోనే ఐఎండి రాగల 4 monthsకి కూడా ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఈ 4 నెలలు కూడా ఎల్నినో ప్రభావం ఉంటుంది. ఎల్నినో ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా వర్షాలు మనకి నార్మల్ స్థాయిని నుంచి ఒక 10% తక్కువ ఉంటాయి ఓవరాల్గా అని ఇనిషియల్ ఫోర్కాస్ట్లోనే చెప్పడం జరిగింది. సో దానికి తగినట్టుగా ఈ పంట మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎల్నినో పీరియడ్లో 10% రెయిన్ఫాల్ తగ్గడం అన్నది పెద్ద ప్రమాదం కాదు, కానీ మెయిన్గా డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండదు. అంటే 4-5 రోజులు బాగా రెయిన్స్ పడిపోయిన తర్వాత మంత్ అంతా డ్రై స్పెల్ రావచ్చు. దీనివల్ల మీకు మంత్లీ యావరేజ్ చూసినట్టయితే ఇంచుమించు యావరేజ్కి దగ్గరగా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మొన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో చూసాము అత్యంత భారీ వర్షాలు. ఆ నెలలో పడాల్సిన వర్షానికంటే ఎక్కువ 3 రోజుల్లో పడిపోయింది. తర్వాత మళ్ళీ డ్రై స్పెల్. ఈ సంవత్సరం పసిపిల్లలు బాగా అందరూ ఎలా ఉంటారు, వర్షాలు లేవనుకున్నటువంటి వర్షాలు నువ్వు రాగానే 15 రోజుల్లో ఇంచుమించుగా సరిపడేటటువంటి వర్షాలు కురిసినాయి. కానీ చక్కటి వర్షాలను కురిపించి పాడి పంటలు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి నీ యొక్క అనుగ్రహాన్ని తెలియజేయ తల్లి. పాడి పంటలేనా దానికి సమానంగా ఉన్నది బాలకు.
గత ఏడు చెప్పినట్టు ఈ ఏడు కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కుంభ వర్షాలు ఏడేడు కాదు, ఈ ఏడు భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు సగానికి సగం కొట్టుకుపోతూనే ఉంటారు. వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అది జరగకుండా ఆపాల్సిన బాధ్యత నీదే కదా తల్లి. ఏడేడు కాదు వాళ్ళు, అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ ఏడు మాత్రం భారీగా ఉంటాయి. ప్రమాదాలతో పాటు వాయు వరుసలు లేకుండా జనాలు మట్టు బాలబచ్చలు ఇట్లా ప్రవర్తిస్తుంటారు. ఎట్లెట్లా ఈ విధంగా మీరు చేస్తుంటారు. ముఖ్యంగా వాయు వరుసలు లేకుండా కళ్ళు తల పైకెక్కి మీరు ఘోరాలు చేస్తుంటే అట్లట్లు మీరు ఈ ఏడు మీరు ఆ విధంగా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని మాత్రం నేను మాత్రం వదిలిపెట్టాను. నేను ఈ ఏడు నాకు అది కాదమ్మా. బాగా నాకు ఇబ్బందిగా ఉంది నాకు. కానీ సంతోషం అనేది లేకుండా చేస్తున్నారా మీరు? చదువుకుంటే పిల్లల్ని ఎంత విధంగా నేను మీరు మట్టుకు సరిపెట్టుకుంటున్నాను అనుకుంటున్నాను. యువతకి సరైన బుద్ధి కలిగించి అందరూ సన్మార్గంలో ఉండాలని నువ్వు ఆశీర్వదించే తీరాలి తల్లి. ఎందుకు అంటే సస్యశ్యామలంగా ఉండడం కోసమే కదా అధికారులందరూ కలిసి ఇంత పెద్ద ఎత్తున నీకు జాతర చేయడం. ఈ జాతర లక్షణమే ముఖ్యమైనటువంటిది. నువ్వు వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి పిల్లల్ని సరైన మార్గంలో కొట్టి ఈ యొక్క జాతర అనుగ్రహాన్ని తెలియజేస్తూ తరువాత నువ్వు శాంతి పరిహారాన్ని చేస్తే దాన్ని చేసుకుంటావు తల్లి. ఏడేడు కాదు, ఈ ఏడు మీరు నన్ను మాత్రం శాంతి పరచద్దు. నేను మాట్లాడేది చాలా ఉందిరా వాళ్ళకు. మీరు అనుకుంటున్నట్టు బాలబచ్చలు సరి అయిన దారిలో నేను పెడుతున్నాను. కానీ తల్లిదండ్రులు మాత్రం ఊరు మీద వదిలేస్తున్నారు. మీరు మాత్రం అహంకారం ఎక్కువైపోతుంది మీకు. అది తగ్గించుకుంటే మంచి. బాలబచ్చల్ని నేను కాపాడుతూనే ఉంటాను. మీది కూడా ఉండాలి. ఈ ఏడు సంతోషంగా ఉండడానికి గల కారణం కూడా ఉంది. ఆగ్రహానికి కూడా కారణం కూడా ఉంది. నన్ను సంతోషపరుస్తున్నారు. కానీ ఈ విధంగా ఏటేటి నుంచి నేను సంతోషంగా ఆనందంగా ఉంటున్నాను. అన్నిటికీ కూడా నేను సలహాలు ఇచ్చుకుంటూ పోతున్నాను.